హాయ్ అండి. మీ పేరు? శ్యామ్ అండి. ఓకే, బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూసా ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? చండాలంగా అనిపించింది రాత్రి నామినేషన్. నాకైతే చండాలం అంటే చండాలం, దరిద్రం. ఏంటి శేఖర్ భాష లాంటి వాళ్ళు నామినేట్ చేస్తారా మీరు? హౌస్ మేట్స్ ఇది నామినేషన్ అసలు ఓటింగ్ సిస్టమ్ మీద, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ సిస్టమ్ మీద నాకు అయితే ఖచ్చితంగా ఇది ఓటింగ్ సిస్టమ్ మీద నామినేషన్ కాదు, ఎలిమినేషన్ కాదు. ఇది నాగార్జున గారి ఎలిమినేషను ఖచ్చితంగా చెప్తున్నా. కాసేపు మాట్లాడరా. చెప్పండి. అంటే ఆయన అవుతారని మీరు అనుకున్నారా అసలు? అంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలే. ఖచ్చితంగా చెప్తున్నా, శేఖర్ భాష లాంటి ఇప్పుడు తెలుగు భాషనే శేఖర్ భాషనే అవమానించినట్టే, అర్థమైందా? మన తెలుగు కంటెస్టెంట్స్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ శేఖర్ భాష. అలాంటి వాడిని బయటకు పంపించే పృథ్వీ ఉన్నాడు, ఆమె ఉంది, సోనియా ఉంది, ఆదిత్య ఉన్నాడు. వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ లేదు. సోమేడాల్ అంటారు చూడు, ఆ సోమేడాల్ వ్యవహారం తప్పితే వాళ్ళ దగ్గర ఏమి మ్యాటర్ లేదు. అలాంటి వాళ్ళని చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. రాత్రి ఆయన బాధనే, ఒక పక్క బాధ, ఒక పక్క సంతోషం. ఒక పక్క బిడ్డ పుట్టాడని సంతోషించాలా, బిడ్డ పుట్టిన రోజే ఎలిమినేషన్ అయ్యాలని బాధపడాలా. ఈ రెండు విషయాల్లో కొద్దిగా తర్జనా భర్జన అయ్యాడు. చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు. నాకు ఆయన డెసిషన్లో కరెక్ట్గా నచ్చిన డెసిషన్ ఏమైనా ఉందంటే కిరాక్ సీతాది. జెన్యూన్ పూల బండేసి నాకు అన్నలేని హౌస్ని నేను ఊహించుకోలేను అని చెప్పే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అది కరెక్ట్గా అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే అలా అర్థం అవుతుంది శేఖర్ భాష గురించి. నెగిటివ్ షేడ్లో అంటే ఇంకొక విషయం ఏంటంటే స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కాబట్టి కూడా వాళ్ళ హౌస్ మేట్స్ అందరూ కూడా ఆదిత్యని ఎంచుకున్నారు. ఆదిత్య వీక్ ప్లేయరే కాబట్టి ఆల్రెడీ రెడీ చేస్తారు కదా ఆదిత్యని, ఈ నామినేషన్లో తోసేస్తారు. అంటే కావాలనే శేఖర్ భాష అని అక్కడ హౌస్ మేట్స్ అందరూ అంటే టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు గట్టి ప్లేయర్ని ఎవరినైనా బయటకు పంపించేస్తాకే చూస్తారు ఎప్పుడైనా ఎలిమినేషన్లో. అలాంటిది అసలు హౌస్ మేట్స్తో ఎలిమినేషన్ అనేది రాంగ్. బిగ్ బాస్ చరిత్రలో నేను ఇప్పటి వరకు హౌస్ మేట్స్తో ఎలిమినేషన్ చూడలేదు. ఇలాంటి ఎలిమినేషన్స్ నేను యాక్సెప్ట్ చేయను. ఈ ఎలిమినేషన్ సరి చేసుకోవాలంటే నాగార్జున గారు మీకు ఒకటే నేను చెప్పే స్వీట్ వార్నింగ్, మీరు మళ్ళీ రీ ఎంట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రీ ఎంట్రీకి పంపించండి, తర్వాత ఓటింగ్ ద్వారానే మీరు చేయండి. ఈ ఓటింగ్ సిస్టమ్ మీద ఇప్పుడు కంప్లీట్గా ఒక నెగిటివ్ థాట్ అయితే వస్తుంది. అంటే ఓటింగ్ సిస్టమ్ మీద ఈ ఎలిమినేషన్స్ అనేది జరగట్లేదు, ఖచ్చితంగా ఒకటే టాపిక్ మీద జరుగుతుంది అని అయితే తెలిసిపోద్ది. ఈ నాగార్జున గారి ఎలిమినేషన్ అని తెలిసిపోద్ది. ఇంకా శేఖర్ భాష గారు కూడా ఏమనుకుండా అలా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వస్తానని నమ్మకం ఆయనకి? అనుకుంటా, బహుశా అనుకుంటా ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చు.